వివాహం అంటేనే ఒక పవిత్ర బంధం. కానీ అదే బంధం బిడ్డలు వారుతోంది. వరకట్న వేధింపుల పేరిట న్యాయం కోసం నేరుగా పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో కొందరు మహిళలు ఈ చట్టాన్ని తప్పుడు ఆరోపణల కోసం కూడా వాడుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తాజాగా చాలా కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. 2022లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని మార్గదర్శకాలను సమర్థిస్తూ 498A సెక్షన్ను దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 498A కింద కేసు నమోదైన తర్వాత కనీసం 2 నెలల పాటు అరెస్ట్ చేయకూడదు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీల చర్చలు పూర్తయ్యే వరకు పోలీసులు దుందుడుకు నిర్ణయాలు తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇకపై ప్రతి జిల్లా కేంద్రంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలు ఉండాలి. వివాదాలను పరిష్కరించేందుకు న్యాయ విద్యార్థులు, మాజీ న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు కూడినటువంటి కమిటీలు పనిచేస్తాయి. అయితే ఇది వివాహితులకు అన్యాయం కాదా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు ఈ మార్గదర్శకాలు ఒత్తిడి పడి న్యాయ నిర్దేశకులను ప్రభావితం లేని కేసుల్లోకి లాక్కుండా చూశాయంటున్నారు నిపుణులు. ఒకవైపు వైవాహిక సంబంధాల్లో వస్తున్న వివాదాలు, మరోవైపు పెరిగిపోతున్న 498A కేసులు. ఇక సుప్రీంకోర్టు సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటి? తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి, కానీ తప్పు చేయని వాళ్ళను కూడా అందులో చేర్చడం తప్పు అని. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా 498A వరకట్న వేధింపుల చట్టం పేరుతో నిర్దోషులను విచారణ లేకుండానే అరెస్ట్ చేసే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇకపై కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేయకూడదు. కనీసం 2 నెలలు సమయం ఇవ్వాలి. చర్చలు, పరిష్కారాలకు అవకాశం కల్పించాలి. అసలు ఈ మార్గదర్శకాలకు కారణమైనటువంటి కేసులో భర్తతో పాటు అతడి తండ్రిని కూడా 100 రోజుల పాటు జైల్లో పెట్టేశారు. కానీ తరువాత అసలు ఆ కేసు తప్పుడు ఆరోపణలతో నిండిందని తేలింది. ఇకపై కుటుంబ సమస్యల పేరుతో అరెస్టుల కంటే కౌన్సిలింగ్కు, సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు కోరుతోంది. ఒకవేళ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీతోనే సమస్యల పరిష్కారం అయితే కేసులు అవసరమే లేకుండా పోతుంది. ఇలాంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే దాని నిజమైన బాధితులకే నష్టం. అందుకే కోర్టు ఈ సూక్ష్మమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. వివాహం ఒక పవిత్ర బంధం. అదే బంధం న్యాయం పేరుతో అర్ధాంతరంగా తెగిపోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.